ఎన్నో పనులున్నా బిజీగా ఉన్నా రమ్మన్న టైంకి అన్న వాళ్ళందరూ వచ్చారు. కానీ రావాల్సిన వ్యక్తి అయితే రాలేదు. అన్న సూటిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఆడవాళ్ళని అవమానిస్తూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి గారిని అడుగుతున్నా, చేత కాలేదా అన్న? నాని గారిని ఢీ కొట్టడానికి చేత కాలేదా? నాని గారిని ఢీ కొట్టాలా? నాని గారు ఎమ్మెల్యే ఇక్కడ, నేను కాదు. నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ మేము కూడా 5 సంవత్సరాలు ఉన్నాం. మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడలా. ఆస్తుల చిట్టా చాలా ఉంది, మీ సతీమణిది చాలా ఉంది. ఇది తక్కువ, ఇది శాంపలే, కానీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా. నేనే షాప్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తా. మీకు కూడా ఆ సదవకాశమే నేను ఇచ్చా. రండి, నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను. సాక్షి రాతలు, తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే చోట ఉంటారు. 164 మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు 44,000 ఓట్లు వేయరు. మీ సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకులు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు. అంత మీ రాతలకి దమ్ముంటే మాకు ఓట్లు వేయరు. కాబట్టి అవి వేస్ట్. నేను అవి వేస్ట్ కూడా మాట్లాడడం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి, నేను మీ పైన కేసులు పెట్టా వృధా. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్ లో వైఎస్ఆర్సీపీ పేజ్ లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు నా పేరు స్పష్టంగా రాసి. ఆ మాటకు వస్తే సాక్షి పేపర్ లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు. ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి, నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసేసే చూసుకోండి. స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్. పేపర్ పైన కేసు వేసేది నువ్వు రాయి. అది కూడా అది రాయలా. నీ గ్రూప్ లో వెరీ స్పష్టంగా నాని గారి ఫోటో వేసి, నా పేరు నాని గారి ఫోటో క్లియర్ గా వేసి, నాని గారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నాని గారికి ఉన్నది నేను ఒక్కటే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు, 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్ లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక కూర్చొని రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తాను వినుకోన్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు, ఒక మహిళని ఇంత అవమానించారని. ఈ రోజు మీ పార్టీ ఓటమికి కారణం అది. ఇదే చంద్రగిరిలో కరెక్ట్ గా సంవత్సరం రేపటికి నన్ను తోయించి నా కాలు వించావు నీ తుమ్మల గుంటులో. నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో, నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్ చేస్తా ఉన్నారని నాకు పిలుపు వస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నా పైన నువ్వు దాడి చేసే ప్రతిసారి 5 సంవత్సరాలు నువ్వు వెనక్కుపోతావు. ఈ రోజు నువ్వు చేసిన అభియోగం, నన్ను అవమానించిన తీరు రాబో ఎలక్షన్ కి నాంది. నేను పోరాటం చేస్తా. నాని గారు సమాధానం ఇస్తా ఉన్నారు, నువ్వు మీరు తుడుచుకొని పోతా ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెప్పు, నాని గారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు మగాళ్ళతో పోరాడుకోవాలి. సమ ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు. 29లో వస్తానులే.
ఎట్లా రెండుగా అవుతాయి కదా, ఓ చోట నాని గారు ఉంటారు, ఓ చోట నేను వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. నేను 33% మహిళలకే ఉండేది, ఆ రోజు నేను వస్తాను. నువ్వు నన్ను ఎలివేట్ చేస్తా ఉండు, మా పెద్ద ఆయన దృష్టిలో నేను పడతానే ఉంటా, రాష్ట్రం అంతా చూస్తానే ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది. ఆడాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? 19 నుంచి 24 వరకు ఏ రోజైనా నాని గారు కానీ, మా కుటుంబం కానీ, మీ వైఫ్ గురించి కానీ, ఎవరి గురించి మాట్లాడామా? నీకు సిగ్గుగా ఉండదా? 2018 ఏ రోజు మనం చంద్రగిరిలో కాలు పెట్టాము, ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తావు. ప్రాణాలే తీయాలనుకున్నావు, నీకు మానాలు తీసే పెద్ద లెక్క కాదు. మాకు అవమానం చేయాలా అండ్ స్ట్రాటజిక్ గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి తీసుకొని వస్తుండం. లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు నాని గారి గురించి తప్పుడు వార్తలు రాసాం. నాని గారిని పెద్ద ఆయన చీకొట్టారు, పోగొట్టారు అని రాసాం. వర్కౌట్ కాలే. వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేయాలనుకుని ఇప్పుడు అసెంబ్లీలో నన్ను కాన్సన్ట్రేట్ చేసినావు. నువ్వు ఇక్కడికి రా, మాట్లాడు. అసెంబ్లీలో ప్రత్యక్షంగా అందరు చూస్తారు కదా. నువ్వు ఇట్లా నువ్వు వస్తాను చూడు. నీ భార్య, నీ సతీమణి అఫ్టివేట్, ఎలక్షన్ క్యాంపెయిన్ వేసిన అఫ్టివేట్, ఆ అఫ్టివేట్ లో చూపించిన ఆస్తులు, అమ్మ మైక్ పట్టుకోమ్మా ప్లీజ్. ఆ అఫ్టివేట్ లో చూపించిన ఆస్తులు ఇట్లా పట్టుకోండి, మైక్ పట్టుకోండి ప్లీజ్. ఆ అఫ్టివేట్ లో వేసిన ఆస్తులు, నీకు సూర్యప్రకాశం చెరువులు గిరువులు కబ్జా చేసుకున్నావు చూడు, అవి ఏవి రాయలే. ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండేదన్నా ఇక్కడ అఫ్టివేట్ అన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తా అండ్ రేపు దీని స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో. ఇంకా చాలా ఆస్తులు మీరు పాత్రికేయులు నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం. మీ భూమి యాప్ లో వాళ్ళ గురించి సెర్చ్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది.